మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసరాలో గోదావరి నది జలకరణను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచి ఉండటంతో బాసరా మీదుగా ఎస్ఆర్ఎస్పీ వైపు భారీగా వరద నీరు చేరుతుంది. నిండు కుండలా కనిపిస్తున్న గోదావరిని చూసి పరివాహక ప్రాంత రైతులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుగా వరద పరిస్థితులను కూడా రెవెన్యూ, పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్త చర్యలు కూడా చేపడుతున్నారు. నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం కూడా ఉండటంతో జాలర్లు, పశువుల కాపరులు, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నదిలోకి వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ పవన్ చంద్ర, సిఐ దీపక్ తెలిపారు. ఇక బాసరాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక నిండుకుండలా కనిపిస్తుంది గోదావరి నది. బాబ్లీ గేట్లు తెరవడంతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఇక బాసరా నుంచి ఎస్ఆర్ఎస్పీ వైపు కూడా నీరు ఉరకలు వేస్తున్న చూడొచ్చు. ఇక ఆనందంలో అయితే గోదావరి పరివాహక ప్రాంత రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధనంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ధనంజయ్. మానస, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే గోదావరి నది పోటెత్తడంతో గోదావరికి సంబంధించిన నీరు భారీగానే ప్రవహిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ప్రధాన ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో బాబ్లీ గేట్లు, అదేవిధంగా విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టును ఎత్తడంతో గోదావరి జలకళ మాత్రం సంతరించుకోని చెప్పొచ్చు. 3 రోజుల సంగమం కన్నకుర్తి వద్ద ఒక్కసారిగా గోదావరి నది పోటెత్తడంతో సుమారు 30,000 క్యూసెక్కుల నీరు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి చేరుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే నిన్న మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన గోదావరి ఒక్కసారిగా పోటెత్తడంతో భారీగానే వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో అటు విష్ణుపురి ప్రాజెక్టు, మరోవైపు బాలేగావ్, అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టుని పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ గోదావరి ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తోడు మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగానే వరద నీరు పోటెత్తింది. దీంతో గోదావరి జలకళ మాత్రం సంతరించుకుందని చెప్పొచ్చు. సుమారు 1000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ప్రవహించడంతో ప్రధాన ప్రాజెక్ట్ అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని చెప్పొచ్చు. 4 జిల్లాలకు వరప్రదాయమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో వరద పరిస్థితిని ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నట్టయితే మనం చూస్తున్నాము. మరి ఈ విషయంలో అంటే ప్రజలకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి అయితే గోదావరి ప్రవహిస్తున్న తరుణంలో అధికారులు ఏమంటున్నారు? మానస, ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే గోదావరి నది పోటెత్తడంతో పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఎందుకంటే ఒకవైపు మత్స్యకారులు మాత్రం చేపల వేటకు వెళ్ళదని చెప్పేసి అధికారులు ఇప్పటికే ముందస్తు సూచనలు ఇవ్వడంతో ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే దిశగానే అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. దీంతో మరో సాయంత్రం వరకు ఈరోజు నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు మాత్రం చేపడుతున్న పరిస్థితి ఇక్కడ చూసాం. ఈ విధంగా ప్రాజెక్టు గోదావరి నీటి ప్రవాహం పెరుగుతున్న కొద్దీ ఆ పరివాహక ప్రాంత ప్రజలను సైతం అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు సైతం చేపడుతున్నారు. మానస. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ.